ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు మీ స్వప్నం ఫలిస్తుంది ఫలప్రదంగా 39 సంతాన సాఫల్యత కేంద్రం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. నగల VAలో కూడా 50% నేను భరిస్తాను. ఐ రెస్పెక్ట్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ. అందరికీ శనార్థులు వచ్చినారు. జోర్దార్ వార్తలు చూసేందుకు చలో మీకు చూపించేందుకు కూడా మంచి మంచి జోర్దార్ వార్తలు పట్టుకొని వచ్చిన ముందుగాల పెద్ద వార్తలు పిల్లగా పెద్ద వార్తలు. మండిపోతున్న ఎండలు కర్నూల్లో వేసిండ్రు చలువ పందిళ్ళు. రేషన్ బియ్యానికి దొంగలు పడుతున్నారు. లోడుల కొద్దీ పబ్లిక్ సొమ్ముకు ఎసరు పెడుతున్నారు. తులాభారం ఇద్దామంటే తలికాయ వలిగింది. శశిధరూర్కు నిర్మలమ్మ నిమ్మలని చెప్పింది. ముంచి పారిపోయినోళ్ళు 36 మంది. అందరి కలిపితే పోయిన పైసలు లెక్క ఏది? ఆదిలాబాద్లో నీళ్ల గోస ఆగిపోయేటట్టే ఉన్నది జీవరాశి శ్వాస. లంచం తీసుకుంటే తహసీల్దారుకు, ఆయన తీసుకుంటే కలెక్టరుకు జబ్బలు తడుముకుంటున్నారు కేసీఆర్ సార్ దెబ్బకు. బగ్గున మండే ఈ ఎండాకాలంలో పట్నంలో బండి వేసుకొని బయ్యన పోతుంటే సిగ్నల్ పాయింట్ వచ్చి ఎర్ర లైట్ వెలిగింది అనుకోర్రి. ఇక మనకుంటుంది నా సామి రంగా. హెల్మెట్లో ఇరుక్కున్న తలికాయ, పైనుంచి రోలు వలిగే అంత ఎండ, పక్క నుంచి ఉడుకు గాలి, కారుతున్న చెమటలు. నీ అవ్వ ఏంద్ర ఈ గోస. చౌరత్తలో ఓ 2 చెట్లుంటే మంచిగుండు అని అనుకుంటారు కదా ఎవరైనా. కానీ ఆ తిప్పలేదు లేకుండా చేసిర్రు. ఇక్కడ ఓ కాడ చూడుర్రి. అమ్మయ్యా, ఎండలో ఏమో గోసపడొచ్చినా సిగ్నల్ పడితే షికాకు రాకుండా మంచిగా వేసిండ్రు. ఆహా చల్లగున్నది. అమ్మయ్యా, ఇంకొద్దిసేపు ఇక్కడనే ఉంటే మంచిగుండు అని ఈ సల్వ పందిర్ల కింద ఆగిన అందరు అనుకునేటట్టు వేసిర్రులా. ఎండకు పోయేటోళ్లను నీడకు పిలిచినట్టు మంచిగా ఉన్నాయి కదా. మరి అసలుకే పైనున్న సూర్య భగవానునికి ఎండాకాలంలో మస్తు కోపం ఉంటుంది. సర్షి కొడితే ఉత్తగానే సూడి పడిపోతారు. అందుకే కర్నూల్లో తిరిగే పబ్లిక్ ఎర్ర లైట్ తగిలినంత సేపు కూడా ఎండ దెబ్బ తాకొద్దని గిసోంటి ఉపాయం చేసిర్రు. రోడ్డు మీద బండేసుకొని పోయేటోళ్లను, బాటసార్లను ఈ నీడ కింద నిలబడి నిమ్మల పడేటట్టు చేసిర్రు కర్నూలు మున్సిపల్ ఆఫీసర్లు. అమ్మయ్యా, ఎండ వేడి దాకకుండా చల్లగున్నదిరా నాయన. పచ్చ లైట్ వెలగకుండా ఎర్రలైతే ఇంకొద్దిసేపు ఉంటే మంచిగుండ్రా బాబు అనుకునేటట్టు చేసిర్రులా. తాగటానికి చల్లటి నీళ్ళ చలివేంద్రాలు ఉన్నట్టు నీడ కోసం చలువ పందిర్లేసి ఎండకు పోయిన వాళ్లకు ఏసీ గాలి పెట్టినట్టు సేద తీరుస్తున్నారు. మంది ఎక్కువ తిరిగే బజార్ల కాడ, ట్రాఫిక్ సెంటర్ల కాడ, సర్కార్ ఆఫీస్ల కాడ గిట్లా చల్లటి కూల్ పందిర్లేసి ఉడుకును చల్లార్పుతున్నారు. భలే మంచు పాయం చేసిర్రు కదా అనుల్లా. ఆహా, ఒక్క కర్నూళ్ళనే కాకుండా అంతటా కూడా గిసోంటి పందిర్లేస్తే ఇంకా మంచిగుండు అని అనిపిస్తున్నది కదా. ఎవలో ఎందుకుల్లా మీరే ఓ 4 మీ ఆ సొంటోళ్ళని ఎంబటేసుకొని పోయి రాదుర్రి, మంచిగా తలుచుకుంటారు పందిరి కింద ఆగినోళ్ళు. ఏమంటారు? గవర్నమెంట్ బళ్ళల్లో ఏం పాడుపడ్డది. ఓ చదువు చక్కగా ఉండదు, ఓ సార్లు చక్కగా ఉండరు. ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు పోతారో కూడా తెలియదు. ఒక్కసారి కొలువు వచ్చిందంటే అత్తగారింటికి వచ్చినట్టే చేస్తాంటారు సర్కారు బడి సార్లు అని అనుకునేటోళ్ళు. ఒక్కసారి గీడ చూడుర్రి. మీ ఊళ్ళో గట్లే ఉంటది కావచ్చు కానీ ఇక్కడ అట్లా కాదు. ఈ సార్ను చూడుర్రి. ఎడిటర్ అన్నా, ఇగో బడి ముందున్న బోర్డు అందరికి మంచిగా కనిపించేటట్టు జర మంచిగా చూపెట్టే. అగో చూస్తున్నారులా, పెద్ద పెద్ద అక్షరాలతోని కలిసి నడుద్దాం రండి మన ఊరి బడి కోసం అనున్నది. అగో కింద బుడ్డ అక్షరాలు, నెలలో ఏ ఒక్క రోజైనా 1 నిమిషం పాఠశాల సమయం కన్నా లేటుగొచ్చినా, సాయంత్రం 1 నిమిషం ముందుగా పోయినా ఊరోళ్ళు పిల్లల తల్లిదండ్రులు నా నెల జీతంలా ఆ రోజు పైసలు తీసుకోండ్రి, బడి బాగు కోసం ఖర్చు పెట్టుండ్రి అని బహిరంగంగా రాసిపెట్టిండులా. గింత మంచి సార్ ఎక్కడన్నుంటే అడోల్లా. కొంతమంది కొలువు వచ్చిందంటే చాలు అట్లనో ఇట్లనో బడికచ్చి 1వ తారీఖు నాడు జీతం తీసుకుంటారు. అసొంటిది నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం చిట్యాల అనే ఊళ్ళే సర్కార్ బడి పంతులుగా పనిచేస్తున్న సతీష్ అనే ఓ సారు చక్కగా పని చేయకపోతే ముక్కు విండినట్టు చెయ్యండ్రి అని అంటున్నాడులా.
ఏకంగా జీతమే కట్ చేసే అధికారం ఇచ్చిండు. సర్కార్ నౌకర్ అంటేనే పబ్లిక్ కోసం పనిచేసేటోళ్ళు కాబట్టి వాళ్ళ చేతికే పగ్గాలు ఇచ్చిండు. దీన్ని చూసి ఎంతమంది పిల్లలను దోల్తారో తర్వాత ముచ్చట గాని ప్రైవేట్ బడులకు పిల్లగాన్లను దోలుతున్న అయ్యవ్వలు ఒక్కపారి ఆలోచన చెయ్యిర్రి. అక్కడ చదువు చెప్తున్న సార్లకు ఎందుకు సర్కార్ పంతులు నౌకర్లు రాలేదు? తక్కువ జీతం ఇస్తున్నా కూడా ఎందుకు ప్రైవేట్ బడులల్లో పనిచేస్తున్నారు అంటే సర్కార్ సార్ల కంటే నాదానన్నట్టే కదా. కానీ ఆ ముచ్చట తెలవకుండా నడవనెద్దునే పొడుస్తున్నాం, నడిచే ఎద్దునే పండబెడుతున్నాం. కాబట్టి పని చేయించుకునుడు, పిల్లలకు మంచి చదువు చెప్పించుకునుడు మన చేతుల్లో ఉంటది. కట్టలు ఫీజులు కట్టేటానికి కష్టపడే బదులు సర్కార్ బల్లే చేర్పించి వారానికి ఒక్కపారి వాకప్ చెయ్యండ్రి. మీ పిల్లగానికి చదువు ఎందుకు రాదో గప్పుడు చూడుండ్రి. మీరు సర్కార్ బల్లెకు పిల్లగాన్లను దోలితే మన ముఖ్యమంత్రులు సార్లను పెట్టేందుకు తయారుగానే ఉంటారు. ఎలక్షన్లకు ముంగడి కానుంచి ఈ రెవెన్యూ శాఖ అంతు చూస్తా బాణం వేస్తా అని అంటున్నాడు కదా కేసీఆర్ సారు. అయ్యో ఎట్లరో నాయన అన్నట్టు గజ్జ వణుక్కుంటా జీఆర్ స్వామి దర్శనాన్ని కూడా చేసుకొని వచ్చిర్రు కదా. ఎందుకైనా మంచిదని ఇంకో ప్రయత్నం కూడా చేసుకుంటున్నారు. అగో ఎంత ముద్దుగున్నదో చూడుర్రి వాళ్ళ ఎగురము. నల్గొండ జిల్లా మునుగోడు మండలంలో ఉన్న తహసీల్దార్ ఆఫీసులో అంటించిన బోర్డు ఇది. ఏం రాసిర్రో కనిపిస్తున్నాయి కదా. మా ఆఫీసులో అవినీతి అనేదే లేదు. పబ్లిక్ ఎవ్వలైనా రెవెన్యూ సేవకు పైసలు అస్సలు ఇవ్వద్దు. ఒకవేళ ఎవలన్నా విఆర్ఏ కానుంచి విఆర్ఓ కానుంచి ఎవలైనా లంచం అడిగిర్రే అనుకోర్రి, ఇగో ఈ కింది నెంబర్లకు ఫోన్ కొట్టుర్రి అని తహసీల్దార్ నెంబరు చిన్న తహసీల్దార్ నెంబర్లు ఇచ్చిర్రు. మరి వీళ్ళే లంచం అడిగితే ఎవలకు చెప్పాలన్నా అయ్యా అని అడిగేటోళ్ళు ఉంటారు కదా. అగో ఆ ముచ్చట కూడా రాసిర్రు. ఒకవేళ మేమే లంచమే అడిగినాం అనుకోర్రి, మా మీద ఆఫీసర్లు కలెక్టర్ సార్ నెంబరుకు ఆర్డీఓ నెంబరుకు ఫోన్ కొట్టుర్రి అని ఇచ్చిర్రు. ఆ కలెక్టర్ ఆర్డీఓలనే మార్చే పని చేస్తున్నాడు కేసీఆర్ సార్ గానే. మస్తుగున్నది కదా ముచ్చట. ఇన్నొద్దులు లేనిది ఇప్పుడే ఈ బోర్డులు ఎందుకు వెలుస్తున్నాయో అర్థమవుతున్నాయి కదా. కేసీఆర్ సారు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో లంచాల తిత్తి తీస్తారని కత్తులు నూరుతున్నాడని తెలుస్తున్నాయి కదా. అందుకే మేము మంచోళ్ళం అని చెప్పుకునేదందుకు ఇగో ఇట్లా తిప్పల పడుతున్నారు అన్నట్టు ఆఫీసర్లు. అయినా కేసీఆర్ సార్ ఒక్కసారి ఫిక్స్ అయితే వెనుక పోతాడా? కలెక్టర్ పేరు మార్చుడే, రెవెన్యూ శాఖ వీకుడే, సర్టిఫికెట్లు భూముల కాగితాలు అన్నిటికీ వేరే వ్యవహారం చేసుడే. అయినా ఇచ్చిన కొలువులు అయితే తీసేయరాదు. ఈ పని కాకపోతే ఇంకో పని చెప్తాడు కావచ్చు కేసీఆర్ సారు. ఏ పని అయితేంది, చదువుకు తగ్గట్టు పని చేస్తే చాలు అని అనుకోవాలి గాని అయ్యగారును కాల్చుడు ఇట్లా బోర్డులు పెట్టుకున్నాడు ఎందుకు అని అంటున్నారు కొంతమంది పబ్లిక్. కాదు ఇదంతా దొంగ భూదందాలను తారుమారు చేసేటందుకేనని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మరి ఇది ఎట్లా ముంగడ పడుతుందో ఏమో చూడాలి. బువ్వలేక కడుపు మాడి సచ్చటోళ్ళను ఆదుకునేదానికి సర్కారు రేషన్ బియ్యం ఇస్తున్నది. మరి ఎక్కడ సర్కారు పంపించే సంచులకు పొక్కలు వాడి కారిపోయినాయో బియ్యం కానీ చాలా పక్కదారే పడుతున్నాయిలా. డీలర్లు పబ్లిక్కు బియ్యం ఇస్తలేరా, లేకపోతే పబ్లిక్ తీసుకుపోయి ఏరేటోళ్ళకు అమ్ముతున్నారో తెలియదు కానీ ఇక చూడుర్రి సర్కారు బియ్యం సంచుల కొద్ది ఎట్లా దొరికినాయో చూడుర్రి. అబ్బర కొడుక ఎవడో గాని పెద్ద బియ్యం గోడవనే పెట్టిండు కదా. ఒక్కసారి కుప్పేసిండో లేకపోతే చిన్నగా రాసి పోసుకున్నాడో తెలియదు గాని ఏం తక్కువ 1000 బియ్యం బస్తాలు స్మగ్లింగ్ చెయ్య చూసిండుల్లా. చిత్తూరు జిల్లా చిందేపల్లి అనే ఊళ్ళే మామిడి తోటల మరుగున దాచిపెట్టిండట ఈ బియ్యం సంచులను. చూడుండ్రి ఎట్లా మోపైండ్రో సర్కార్ బియ్యం దొంగలు. విజిలెన్స్ ఆఫీసర్లు వై చూస్తే ఇట్లా బియ్యం బస్తాల కొద్ది బయట పడ్డాయి. ఈ తీరుగా బియ్యం దందా నడుస్తుంటే ఆఫీసర్లు ఎండాకాలంలో ఎంత మంచిగా నిద్రపోతున్నారో తెలుస్తున్నది కదా. గిట్లనే క్వింటాలు బియ్యం పేదోళ్ళకు రాకుండా తప్పించుడు, వీటినే తీసుకుపోయి మిల్లులలో పోసి సంచులకెత్తి సర్కార్ కమ్ముడు, మళ్ళా అయ్యే బియ్యం పేదల పేరుతోని రేషన్ షాపుల కచ్చుడు, మళ్ళా వాటిని తప్పించుడు. ఇట్లా బియ్యం గుండ్రగా తిప్పుకుంటా దొంగదందా చేసినోళ్ళు జేబులు నింపుకుంటున్నారు. కానీ పేదోళ్ళ కంచంలకు రాకుండా కడుపు మాడుస్తున్నారు. అంటే దీంట్లో సన్న బియ్యం తినుకుంటా దొడ్డు బియ్యాన్ని అడ్డికి పావుషారు అమ్ముకునేటోళ్ళు కూడా ఉన్నారని అంటున్నారు గాని ఆఖరికి మాత్రం పేదోళ్ళకే నష్టం జరుగుతున్నది. మరి రేషన్ దందా ఆపేటోళ్లే లేరా? ఎన్ని రోజులు ఇట్లా పక్కదారికి పోతాయి అని రేషన్ తో ఉన్నారు రేషన్ బియ్యం తింటున్న కామన్ పబ్లిక్. నాకు పెద్దగా తెలివి ఉండదు కాబట్టి ఇటువంటి డౌట్లు వస్తాయో ఏమో అర్థమే కాదుల్లా నాకు. అరే ఈ దేవుని లీల అస్సలు అర్థం కాదు. ఒక్కొక్కసారి ఏం పూజలు చేయనోడేమో మంచిగుంటాడు, అన్ని పూజలు చేసి అన్ని తీర్థాలు తిరిగి వస్తున్న హౌస్ ముందుగానే తీస్తాడు దేవుడు. అరే గుడికి పోయి వచ్చేటప్పుడు కూడా యాక్సిడెంట్లు అయ్యి చచ్చిపోయిన వాళ్ళని ఎంతమందిని చూస్తలేము మనం. ఏమో ఎవల సావు వెనక మర్ర ఏ మర్మం ఉన్నదో కానీ
దేవుని సన్నిధిలో మంచి జరగాలి కానీ ఏ చిన్న పొరపాటు జరిగినా మస్తు బాధ అనిపిస్తుంది కదా. అయ్యో 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 చూస్తున్నారా అన్నయ్య నెత్తురు ఎట్లా కారుతున్నదో, ఎంత దెబ్బ తలిగి ఉండాలి తలికాయకు. పాపం కాంగ్రెస్ లో పెద్ద లీడరు శశి థరూర్ సార్కు లేని ఘోరం జరిగింది. మరి ఎక్కడ ఏం పొరపాటు జరిగిందో తెలియదు గాని దేవుని దగ్గరికి భక్తి చూపెట్టుకుందామని పోతే దెబ్బ తలిగించుకొని ఇంటికి రావాల్సి వచ్చింది. సోమవారం నాడు తిరువనంతపురంలో గుడికి పోయి తులాభారం మొక్కు తీర్చుకుంటున్నాడు. అంటే తరాజులో ఇటు మనిషి కూర్చొని అటు బెల్లమో బట్టలో పెడతారు కదా, ఎంత బరువు ఉంటే అంత దేవునికి సమర్పించుకోవాలన్నట్టు అట్లనే చేస్తున్నాడు నమ్మకం కొద్దీ. ఇగో ఇట్లా కూసున్నాడో లేదో మీదున్న గొలుసు పుట్టుక్కున దిగింది. అయ్యో ఎంత దెబ్బ తలిగిందో చూడుర్రే. గొలుసు ఎన్ని రోజుల కిందిదో ఏమో, మీద సాగి తెగిందో లేకపోతే తుప్పు పట్టిందో అన్నది తెలియదు గాని పెద్ద లీడర్కు మస్తు దెబ్బ తలిగింది. సరే దేవుని గుడిలో జరిగింది కాబట్టి దేవుడే బాగు చేస్తాడు అనుకోవాలి గాని దావకల్లా సూదులు వేపించుకుంటా అంటే చూడుర్రి ఎవరొచ్చిర్రో. బీజేపీలో పెద్ద లీడరు రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ మేడం వచ్చింది. రాజకీయాలలో మర్యాద ఉండుడే గగనం. అసొంటిది మేడం వచ్చిందంటే మస్తు గ్రేట్ కదా అని మెచ్చుకుంటా ట్విట్టర్ రాసుకున్నాడు థరూర్ సారు. అంటే చూడుర్రి, ఏగి లేస్తే ఒక పార్టీని ఇంకో పార్టీని తిట్టుకునే లీడర్లకు ఏదైనా కష్టం వస్తే చూసి ఎట్లా కలిసిపోతున్నారో. కార్యకర్తలకే రాజకీయం అసలు మర్మం తెలుస్తలేదు కదా. అరే విజయ్ మాల్యా సార్ను ఎన్ని మాటలు అన్నాం, మన దేశాన్ని ముంచిపోయినాడు అని ఎంత దిచ్చినాం. చా మాల్యా సారు మస్తు మంచోడాట. ఎరికే నానుల్లా అసలు విజయ్ మాల్యను పట్టుకొని తిట్టే అధికారం లేనే లేదట మనకు తెలుసా. చచ్చా ఎంత పని అయిపోయాను. ఒక్కడు లంగున్నట్టు ఇక 9,000 కోట్లే మన పైసలను ఎత్తుకపోయినట్టు మస్తు బట్టలు చింపుకున్నాం గాని విజయమాల్య అసొంటోళ్ళు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 36 మంది ఉన్నారట. అంటే వీళ్ళు మందిరి ముంచి ఏరే దేశాలకు వారిపోయిన వాళ్ళటనుల్లా. సాక్షాత్తు ఈ దొంగ పైసలను ఎత్తుకపోయిన వాళ్ళ కేసులను చూసే పోలీసు వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళే కోర్టులో చెప్పిన ముచ్చటిది. ఆగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్లు కొనే వ్యవహారంలో లంచాలు తిన్న కేసుల సుషేన్ మోహన్ గుప్తా అనేటోడు బెయిల్ కావాలని కోర్టులు అడిగే వరకు ఇగో గీ ముచ్చట బయటకు వచ్చింది. నాకు బయట పబ్లిక్ లా పెద్ద పేరున్నది, బెయిల్ ఇయ్యాలి అని అడిగితే ఇగో గిట్లనే మాల్యా నీరవ్ మోడీ అసోంటి 36 మంది కూడా పేరున్నది అని ఇడిచిపెడితే దేశమే ఇడిచిపెట్టి జాడకు లేకుండా అయ్యారు. నిన్ను మాత్రం అసలుకే ఇవ్వనీయం అని చెప్తే అసలు గుట్టు బయటపడ్డది. మరి మాల్యా సార్ ఎత్తుకపోయినా 9,000 కోట్ల లెక్క దేశం అందరికి తెలిసింది. మరి కర్మ 36 మంది ఎన్నెన్ని వేల కోట్లు ముంచిపోయారో కదా, ఆ లెక్కలు కూడా బయటికి చెప్తే జనం సొమ్ము ఎంతగానం పలారం మంచినట్టు పంచి పెడుతున్నారో అర్థం చేసుకుంటాం కదా. ఎంత ఘోరమో చూడురోల్లా. విదేశాలకు వారిపోయిన వాళ్ళే గంత మంది ఉంటే ఇంకా ఈయనే ఉన్న దొంగల లెక్కలు ఎన్నో ఏందో అని తలుసుకుంటేనే మస్తు దారుణంగా ఉన్నది కదా అనోళ్ళ. పబ్లిక్ సొమ్ముకు ఎవరు రక్షణ ఉంటారు చూడుర్రి. ఎవరైనా దొరికేదాకా దొరలే అన్నట్లేదు ఎవ్వారం. అదే పేదోళ్ళు చిన్న అప్పు కట్టకున్నా ఊకుంటారోల్లా. ఏందో ఏమో ఈ దేశంలో గిసోంటి పరిస్థితి ఎన్నడు పోతుందో ఏందో కదా. వామ్మో ఈ ఎండలు ఏమెండలులా, బయటికి వెళ్ళ వశం లేదు, ఇంట్లుండే తరం కాదు. బయట ఎండమంట, ఇంట్లో ఉడకపోతా. పొయ్యిలో కట్టెలు పెట్టి పొయ్యి మీద కూర్చున్నట్టే అవుతున్నది. సరే ఎండాకాలం అన్నప్పుడు అట్లనే ఉంటుంది కావచ్చు అనుకోవచ్చు కానీ ఈ ఎండ దెబ్బకు నీళ్ళ జాడ లేకుండా అవుతున్నదట కదా. ఎట్లా బతుకుతారో ఏమో పోర్రి. వామ్మో ఈ ఎండలు ఏమెండలులా, బయటికెళ్ళ వశం లేదు, ఇంట్లుండ తరం కాదు. బయటికి పోతే ఎండమంట, ఇంట్లుంటే ఉడకపోతా. పొయ్యిలో కట్టెలు వెచ్చి పొయ్యి మీద కూర్చున్నట్టే అవుతున్నది. సరే ఎండాకాలం అన్నప్పుడు అట్లనే ఉంటది అనుకోవచ్చు గాని ఈ ఎండ దెబ్బకు నీళ్లు జాడకే లేకుండా అవుతున్నాయి కదా. ఎట్లా బతుకుతారో ఏమో పోర్రి. పాపం ఊరంతా పిల్ల జల్ల ముసలి ముత్క అందరు కలిసి నీళ్ల కోసం ఎట్లా పోతున్నారో చూడుర్రే. బిందె అడ్డ చెంబు గిన్నె గిలాస ఏదుంచి అది చేతుల పట్టుకొని కిలోమీటర్ల కొద్ది నడుచుకుంటా పోతున్నారు. మరి ఆ పోయిన కాడనన్నా మంచి తేట నీళ్లు దొరుకుతున్నాయా అంటే అది కూడా లేదు. పశువులు కూడా తాగని మురికి నీళ్లు వాళ్లకు మహాప్రసాదం అవుతున్నాయిలా. ఆదిలాబాద్ జిల్లా అడవి బిడ్డల ఎండాకాలం గోస ఇది. ఆదిలాబాద్ రిపోర్టర్ మా అంజన్ అరుచుకుంటున్నాడు. ఏందా ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఇక్కడ నుంచి నీళ్ళు తీసుకెళ్తున్నారు? ఎన్ని గంటల కంటే రాత్రి 4 అవుతుంది, 2 గంటలు అవుతుంది. 2 గంటలకు పిక్స్ లేస్తున్నాం సార్. 2 గంటలకు లేస్తే ఇది 6 అవుతుంది ఇక్కడ బాయిలోనే.
మళ్ళీ పోయి వంటలు చేయాలంటే ఇక 12 అవుతుంది. వంటలు చేసి తిని రావాలంటే మాకు ఇక మాకు ఏం పనులు లేదు, నీళ్ళదే ఒక పని ఉన్నది సార్. ఎండాకాలం అంతా నీళ్ళదే పని. ఇన్నరా నీళ్లు తప్ప ఏరే పనే లేదాట. ఎర్రటి ఎండల చెట్టు పుట్ట వాగు వంక దాటుకుంటా ఇగో గిసొంటి శనివెల్లల్లా నీళ్లు తోడుకొచ్చుకుంటున్నారు. ఈ మురికి నీళ్ళే వాళ్లకు పన్నీర్లు. సర్కారేసిన బోర్లు ఎండిపోయినాయి, బాయిలు అడిగంచినాయి. అడవిళ్లలో ఉన్న శనివెలే ఆదుకుంటున్నాయి. ఒక్క కాడాని కాదుల్లా జిల్లాలో ఉన్న అన్ని జాగాలలో ఇట్లనే ఉన్నదట. ఐటీడీ ఆఫీసర్లు ఎమ్మెల్యేలు ఎవ్వరు ఇంతవరకు పట్టించుకునేలే లేరాట. ఇప్పుడే ఇట్లున్నది అంటే ఇంకా ఎండలు ముదురుతున్న కొద్ది వీళ్ళ పరిస్థితి ఎట్లుండాలే తలుసుకుంటేనే మనకు దూపైతున్నది కదా. మరి మిషన్ భగీరథ పైప్ లైన్లు వేసటానికి ఏం అడ్డం వచ్చిందో తెలియదు గాని అడవి బిడ్డలు మాత్రం మస్తు గోసపడుతున్నారు అని అనుకుంటున్నారు ఎండాకాలం నీళ్ల గోసలు ఎరుకున్న పబ్లిక్. గీళ్ళ ఇవాళ మన జోర్దార్ వార్తలు మళ్ళీ మంచి మంచి జోర్దార్ వార్తలల్లా నేను కలుతా. అంతవరకు దాకా చూసుకుంటూనే ఉండుర్రి మన హెచ్ఎం టీవీ. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు మీ స్వప్నం ఫలిస్తుంది ఫలప్రదంగా. ఫెర్టినైన్ సంతాన సాఫల్యత కేంద్రం. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. నగల VAలో కూడా 50% నేను భరిస్తాను. ఐ రెస్పెక్ట్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ.